ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే తాతల నుంచి వస్తుంది కావచ్చు, లేకపోతే వాళ్ళ తండ్రి నుంచి వస్తుంది కావచ్చు, ఆయన్నే కష్టం చేసి సంపాదించుకుంది కావచ్చు. ఆ ల్యాండ్‌ను ఉన్న పళంగా వేరే వ్యక్తి వచ్చి తన ఇన్‌ఫ్లుయెన్స్ తోటి కబ్జా చేసుకుంటాడు. కబ్జా చేసుకున్నప్పుడు ఆ కబ్జాలో ఉన్న ల్యాండ్ ఇగ వీళ్ళు భయపడో లేకపోతే ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌కు వీళ్ళు ఎదురెళ్ళలేక సైడ్ అయిపోయారు. కాకపోతే చట్టం వాళ్ళకు న్యాయస్థానాలు ఏ విధంగా న్యాయం చేస్తాయి? కబ్జాలో ఉన్నటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి అసలైన భూమిదారులకు, పట్టాదారులకు ల్యాండ్ ఏ విధంగా చెందే అవకాశం ఉంటుంది? సపోజ్ ఏ అనే వ్యక్తి భూమి ఓనర్. ఆయన అక్కడ కాస్ట్ చేసుకుంటున్నాడా, లేదంటే కనుక ఇల్లు కట్టుకుంటున్నాడా, లేదంటే కనుక ఒక వ్యాపారం నడిపించుకుంటున్నాడు. తను కొనుక్కున్న తర్వాత తన భూమి తన ఆధ్వర్యంలో ఉంది, తన ప్రాపర్టీ తన ఆధ్వర్యంలో ఉంది. ఆ పక్కనే ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఒక రౌడీ షీటరో లేకపోతే ఎవడో దొంగో లేకపోతే ఇంకోడు వచ్చేసి ఈ ప్రాపర్టీ నాది, నువ్వు ఇల్లీగల్గా చొరబడ్డావు, నువ్వు ఖాళీ చేయాలని రాత్రి జబర్దస్తిగా ఖాళీ చేయించుతాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రాపర్టీలకు చొరబడేసి నన్ను ఖాళీ చేయించుతున్నాడు అని డౌట్ వచ్చిందో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఆయన మీద కేసు పెట్టవచ్చు. దౌర్జన్యంగా నా ప్రాపర్టీలోకి వచ్చి నా ప్రాపర్టీ మీద చొరబడేసి నా ప్రాపర్టీ మొత్తం ఆయన గ్రాప్ చేస్తున్నాడని చెప్పేసి కేసు పెడితే కనుక ఇమీడియట్గా పోలీస్ రియాక్ట్ అయ్యేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టేసి ఆయన మీద కేసు చేసి తను అరెస్ట్ చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఇవి జరిగాయి. ఎందుకంటే మీరు అన్నట్లుగా అవతలోడేమో బాగా బలవంతుడు ఉంటాడు, వానికి ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నామంటే వీక్ పర్సనాలిటీ, బట్ ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా రాత్రి నేను ఖాళీ చేసేస్తాడు. వీడి భయానికి ఏం చేస్తాడంటే ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు చుట్టాల దగ్గరికి, బంధువుల దగ్గరికి, వాళ్ళ తెలిసిన లాయర్ల దగ్గరికి అటు ఇటు మొత్తానికైతే పే చేసి ఆశ్రయించేసి టైం వేస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అఫెన్స్ జరుగుతుందో ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ కావాల్సిందే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిందే. కానీ అట్లా చేయకుండా ఒక 10 రోజులు 15 రోజులు ఆగిన తర్వాత ఈ పొజిషన్ వీడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం పోయి చేతులు గాలిన కాకులు పట్టుకుంటుంటుంది. అటువంటి జరగకుండా పొజిషన్ మనకి పోకుండా చూసుకోవాలి. ఎప్పుడే కానీ ప్రాపర్టీ పొజిషన్ ఉన్నోడికి ఉన్నంత రైటు, డాక్యుమెంట్ ఉన్నోడికి అంత ఇమీడియట్గా రైట్ కన్ఫైన్ కావు. నువ్వు దాని తర్వాత ఈ డాక్యుమెంట్ చూసుకొని కోర్టుకి వెళ్ళేసి ఇది నాదే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్, నువ్వు అన్నట్టుగా ఇదివరకు అన్నట్టు ఇట్ మే టేక్ ఇయర్స్ ఆఫ్ టైం. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, ఎప్పుడైతే నీ ప్రాపర్టీలకు చొరబడ్డారో ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి. నా ప్రాపర్టీలకు పలానా వ్యక్తి చొరబడ్డాడు, ఈ ప్రాపర్టీ నాది, నాకు ఉన్న డాక్యుమెంట్స్, నాకున్న ఎవిడెన్సెస్ ఇవని చెప్పి చూపించితే వెంటనే పోలీసు తెల్లారొచ్చి వీడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపలేస్తారు. ప్రాపర్టీ పొజిషన్ మనకు, ఫిజికల్ పొజిషన్ అయితే మనకి ఇస్తారు. దాని తర్వాత అవతలోడిది ఏమన్నా రైట్ ఉంటే కనుక ఏమైనా ఉంటే నువ్వు పోయి సివిల్ కోర్టుకి వెళ్ళి రైట్ తేల్చుకొని చెప్పి పోలీసులు చెప్పి పంపించే అవకాశం ఉంటాయి కదా ఇక్కడ. రైట్. అంటే అంటే బలమైన వ్యక్తి పోలీసులతోటి కుమ్మక్కయి ఒక బలహీనుని కొట్టాలనుకున్నప్పుడు సదరు బలహీనుడు ఎవడైతే ఉంటాడో తన భూమిని కబ్జా పెట్టుకొని వీళ్ళు షేరింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. పోలీసు వాళ్ళతోని ఈ యొక్క పొలిటీషియన్సే కానీ, లోకల్ రౌడీ షీటర్సే కానీ ముందే మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏమనుకుంటారంటే, సార్ ఎస్ఐ గారితో, సిఐ గారితో, లేకపోతే కన్సర్న్ ఏసీపీ ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడుకొని పలానా చోట ఒక ప్రాపర్టీ ఉన్నది, మంచి వాల్యూ ఉంటుంది, ఆడు చూస్తేనే బక్కసక్కటోడు, వాంతునికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మనం అవసరం అయితే వాళ్ళని లేపేద్దాము, పొజిషన్ తీసుకుందాము, 5 సంవత్సరాలు కేసు నడిపిద్దాము, నాకు పొజిషన్ ఇచ్చేంతసేపు మీరు నాకు సపోర్ట్ చేయాలని పోలీసు వాళ్ళతో ముందే మాట్లాడుకున్నారు అనుకోండి. మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఈ వ్యక్తి రౌడీ అనేటోడు, లేదా పొలిటీషియన్ అనేటోడు, గుండా అనేటోడు ప్రాపర్టీకి పోయినప్పుడు ఈయన ఫోన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎత్తారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారంటే కంప్లైంట్ తీసుకోరు. నువ్వేమని ఉంటే సివిల్ కేసు, సివిల్ డిస్ప్యూట్ పోయేసి నువ్వు పోలీస్ స్టేషన్ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటారు, లేకపోతే కోర్టులో డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుంటారు, లేదంటే నువ్వు కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేసుకుంటారు. ఇవన్నీ సాధారణంగా ఇప్పుడు ఈ యొక్క సిస్టంలో, సమాజంలో జరిగేటే. దీనికి ఒక విసులుబాటు కూడా, అంటే ఒక పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఈ లోకల్ రౌడీలో వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు. సో అటువంటప్పుడు మీరన్న మాటకే వాస్తవంగా మీరన్న మాటకి వస్తుంది క్రాంతి. ఈడేమో వీక్ పర్సన్ కాబట్టి పోలీసును కానీ, లేకపోతే జ్యుడిషియర్ని కానీ, లేదంటే పొలిటీషియన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకో. వాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రౌడీ షీటర్, లేకపోతే గూండానో. అటువంటిప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా అటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ అటువంటిది ఏదైనా జరిగితే మీకు ఒకటి చెప్తున్నాను, న్యాయస్థానాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం జరగకపోతే, ఏ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మీకైతే అన్యాయం జరిగిందో, ఏ ఎస్ఐఓ సిఐఓ ఇంకో రౌడీతోని పొలిటీషియన్తో కుమ్ముక్కయ్యేసి
మీ ప్రాపర్టీని వాడి చేతికి అప్పచెప్పినాడో ఇమ్మీడియట్గా అదే రోజు ఆ మరుసటి రోజు ఆ కన్సర్న్ సుపీరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఏసీపీ కానీ లేకపోతే సిపి లెవెల్లో కానీ డీసీపీ గారికి వెళ్ళి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ ఆ కంప్లైంట్ కనుక తీసుకోకపోతే ఇమ్మీడియట్గా అదే రోజు రిజిస్టర్డ్ పోస్టు ఆర్పిఐడి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ ఆర్పిఐడి ద్వారా ఒక లెటర్ ఒక కంప్లైంట్ రాసేసి ఒక కవర్లో పోయి పెట్టేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి దాన్ని పోస్ట్ చేసేసేయండి. పలానా డేట్ నాడు నిన్నన మొన్ననో వచ్చిండు, కానీ నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. అటు చూస్తేనే వాడు బలవంతుడని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ బలహీనుని, నాకైతే న్యాయం జరిగే పరిస్థితి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తలేదు. కాబట్టి మీరు హయ్యర్ అథారిటీస్ కాబట్టి మీరు ఇమీడియట్గా మీ కింద స్థాయి ఉద్యోగికి ఒక డైరెక్షన్స్ పాస్ చేస్తూ ఈ యొక్క ప్రాపర్టీని నాకు వెంటనే ఇప్పించగలరని చెప్పి ఒక పోస్ట్ కార్డులో కానీ కవర్లో కానీ ఒక లెటర్ రాసి కనుక పోస్ట్ చేస్తే అది మనకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక ఎవిడెన్స్ కింద. ఆ ఎవిడెన్స్ కింద ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయితే ఇమీడియట్గా ఆ కన్సర్న్ సిపి కానీ జిల్లాలోని ఎస్పీ గారు కానీ ఈ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా నాకు ఇట్లా కంప్లైంట్ వచ్చింది, దీని మీద విచారించి ఇమీడియట్గా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే ఖచ్చితంగా ఆ ఎస్ఆర్సీఏ రిపోర్ట్ చేయాలి. రిపోర్టు జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వలేదంటే కనుక ఫేక్ రిపోర్ట్ ఇచ్చినా కూడా కోర్టులోనే న్యాయస్థానంలో అక్కడ తేల్చుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి. కానీ మనం ఇచ్చినప్పటికి కూడా ఆ ఎస్పీకి కంప్లైంట్ సిపికో లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలే, వీడేమో ఆల్రెడీ పంపించున్నాడు, వారం 10 రోజులైంది ఇంకా కూడా కేసు కట్టలే. ఇమీడియట్గా ఈ యొక్క రిసీట్ను పట్టుకొని వాడు ఇచ్చిన కంప్లైంట్ కాపీ జిరాక్స్ కాపీని పట్టుకొని లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తే అక్కడ మనం ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేయించవచ్చు 200 CRPC కింద. రెఫర్ చేయించితే ఇమీడియట్గా కోర్టు ఆ కేసు తీసుకుంటుంది. కేసు తీసుకొని పోలీస్ స్టేషన్కు డైరెక్షన్స్ పాస్ చేస్తుంది. ఇట్లా నా చోటుకి ఒక కంప్లైంట్ వచ్చింది, మీరు పోలీస్ యంత్రాంగానికి మీ హైయర్ అథారిటీస్ కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదంట, దీని మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్ డైరెక్షన్స్ ఇస్తుంది. అప్పుడు ఇంకా చెడి ఇంకా పోలీసులకు ఆప్షన్ ఉండదు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళదా ప్రాపర్టీ వాళ్ళదా అన్నది ఆ ఒక డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఆ రికార్డ్ అంతా కూడా బిల్ చేసుకొని చుట్టుపక్క వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీలో ఎవరున్నారు ఏంటిది అని చెప్పేసి దాని మీద కూడా ఒక నిఘా పెట్టేసి ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ చేసుకుని అంటే రిపోర్టు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తా, మరి అక్కడే ఆల్రెడీ కుమ్మక్కైన పోలీసు వాళ్ళు ఈ పొలిటీషియన్తోనే గౌండాలతో రౌడీలతో కుమ్మక్కై ఆల్రెడీ ఉన్నారు. మళ్ళా పోతే మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి నాకు న్యాయం జరగదని చెప్పి ఈ పేద రైతో లేకపోతే ఈ వ్యక్తి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇదే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ ఆ కోర్టును ఇంకో మాట కూడా అడగచ్చు, సార్ మేము ఎవరికైతే మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిన చోటకి మేము వెళ్ళాక మాకు న్యాయం జరగలే, ఇప్పుడు మళ్ళీ మీరే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మకం అయితే మాకు లేదు, సో కాబట్టి మీరే విచారణ చేయండి అంటే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని కోర్టు విచారణ చేసేసి ఇరు పార్టీలకు నోటీసులు పంపించేసి కోర్టుకు పిలిపించేసి వాళ్ళ మీద విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వచ్చు, కోర్టు కూడా ఫైనల్ తీర్పు ఇవ్వచ్చు. అదొక ఆప్షన్ ఉంటాయి. లేదంటే ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద డౌట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ పోలీస్ ఆఫీసర్ అయితే ఈ పోలీస్ పరిధిలో కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక మాకు న్యాయం జరగదు అని కనిపిస్తే ఇమీడియట్గా ఈ వ్యక్తి కోర్టును అడుగుతూ ఇన్వెస్టిగేషన్ పోర్షను సిఐడికో సిబిఐకో లేకపోతే ఇంకేరైనా స్పెషల్ ఏజెన్సీకో లేకపోతే సిట్కో అంటే డిపెండ్స్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ద కేసు. ఓకే. ఈ సంబంధిత కేసుకి ఇంకొక స్పెషల్ ఆఫీసర్ని వేసేసి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అప్పుడు కోర్టు కూడా ఆ కన్సర్న్ ఎస్పీకి డైరెక్షన్స్ ఇస్తూనే ఈ యొక్క కేసు మీద వీళ్ళకి ఆ పోలీస్ స్టేషన్ మీద నమ్మకం లేదు, పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకో స్పెషల్ ఆఫీసర్ని ఎవరైనా రిపోర్ట్ చేసేసి ఆ కేసుని ఎంక్వైరీ చేసేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒక వ్యక్తి చంపడానికి వచ్చాడు అటెంప్ట్ మర్డర్ కింద. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవడైతే బాధితులు ఉన్నారో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాలనుకున్నప్పుడు కేసు పెట్టలేకపోయాడు. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఎస్ఐఓ సిఐఓ లేకపోతే ఏఎస్ఐఓ కోఆపరేషన్ చేయకుండా అత్యయత్నానికి వచ్చినటువంటి వ్యక్తికే సపోర్ట్ చేస్తూ వీళ్ళు బాధితులకు సపోర్ట్ చేయకపోతే ఇమ్మీడియట్గా ఈ బాధితుడు కోర్టును ఆశ్రయించవచ్చా లేకపోతే సుపీరియర్కు దగ్గరికి పోవాలా? సుపీరియర్ కూడా సుపీరియర్ దగ్గర పోయినప్పుడు పట్టించుకోకపోతే కోర్టును ఆశ్రయించడం ఎలా? ఈయనకు సెక్యూరిటీ రావాలంటే ఎట్లా? సింపుల్గా ఒక విషయం చెప్తా క్రాంతి, మీరే కదా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నన్ను చంపాలనుకుంటున్నాడు, కత్తి పట్టుకొని వచ్చేసి పొడడానికి వచ్చినా కత్తి చూపించినా కూడా ఆయన అటెంప్ట్ చేసినట్టే నన్ను మర్డర్ చేయడానికి. మనం పొడుస్తేనే అటెంప్ట్ మర్డర్ అంటాం. పొడిచిన తర్వాత
ప్రతి వాళ్ళకంటే కామన్ ఏముంటుందంటే పొడిచిన తర్వాత ఈయన చచ్చిపోతే మర్డర్ అవుతుంది, పొడిచిన తర్వాత ఈయన బ్రతికి బట్టకట్టినాడు అనుకో అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది. మర్డర్ ఏమో 302 ఐపీసీ, అటెంప్ట్ టు మర్డర్ 307 ఐపీసీ. ఈయన కొడవడానికి వచ్చినా కూడా ఇది ఇట్స్ అన్ అటెంప్ట్ టు మర్డర్ అయ్యేది. ఈయన అటెంప్ట్ చేసినాడు మర్డర్ చేయడానికి, పొలవడానికి. కానీ అది ఎప్పుడైతే కత్తి దిగిన తర్వాత ఈయన బ్రతికిపోయినట్టే గ్రేవ్ అసాల్ట్ అవుతుంది. కత్తి దిగిన తర్వాత చనిపోయినంటే మర్డర్ అవుతుంది. కత్తి దిగిన తర్వాత చంపాలనే ఉద్దేశంతో ఆయన కనుక కత్తి దించిండు అనుకో అది అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది. అంటే ఒక ఇన్సిడెంట్లో, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో 3 వేరియేషన్స్ మనం చూసాం. ఒక కర్రతోని నీ చేయి మీద కొడితే అది గాయం అవుతుంది, సింపుల్ హర్ట్ అవుతుంది. అదే కర్రతో నీ తలక మీద కొట్టిండు అనుకో గ్రేవ్ అసాల్ట్ అవుతుంది. కొట్టిన విధానం, కొట్టిన ప్రాంతంలోనే మారిపోతున్నాయి. మీరు అంటున్న దానికి ఎవరైనా ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కొట్టడానికో చంపడానికో వస్తున్నప్పుడు ఇమీడియట్గా మనకున్న రెమెడీ ఆ కన్సర్న్ డయల్ 100కి ఫోన్ చేసినాం అనుకో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నువ్వు చెప్తావు, సార్ పలానా క్రాంతి అనే వ్యక్తి నా మీద దాడి చేయడానికి కత్తితో పొడవడానికి వచ్చిండు, ఇమీడియట్గా వచ్చి నన్ను కాపాడండి. నేనైతే కొట్టడానికి వచ్చినప్పుడు నేను తప్పించుకొని మొత్తానికి అయితే పక్కకు వచ్చిన్నాను, ఇంకా కూడా గుంపు కూడుతూ ఉన్నది, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఇమీడియట్గా ఫోన్ చేస్తే మనకిప్పుడు ఈ తెలంగాణ పోలీస్ కానీ ఏపీ పోలీస్కి ఎక్కడే కానీ పోలీసు వితిన్ 5-10 మినిట్స్లో వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఫస్ట్ ప్రికాషన్ అది. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతారు, వాడేమో బలవంతుడు, వీడు బలహీనుడు, ఏదో చిన్న గలాటా జరిగింది కానీ పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కానీ ఈ వ్యక్తికి ఒక భయం ఉంటుంది, వీడు నిన్ననే నన్ను కొట్టడానికి వచ్చిండు, పొద్దునే నన్ను కొట్టడానికి వచ్చిండు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రికాషనరీ కింద ఒక కంప్లైంట్ రాసేస్తాడు, నన్ను కొట్టడానికి వచ్చినాడు, నన్ను రేపు చంపేస్తాడు కూడా, నాకు ఈ నుంచి ప్రాణహాని ఉంది, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, వీని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఏరియా ప్రాంతం రానివ్వకండి. అప్పుడు ఏం చేస్తాడు, వీడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగం ఇక్కడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కన్సిడర్ చేయాలి ఈ కంప్లైంట్ని. అప్పుడు ఏం చేయాలి, నేను రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇచ్చేసేయాలి. లేదంటే కనుక ఇదే కంప్లైంట్ను వాళ్ళ పై ఆఫీసర్కి ఇవ్వాలి. ఇస్తే కనుక ఖచ్చితంగా ఈయన ప్రొటెక్ట్ చేసే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు, కేసు రిజిస్టర్ చేస్తారు. లేదంటే కనుక పిలిచి మాట్లాడి నచ్చి చెప్పి అన్నట్టు పోనీయకుండా చేస్తాం. ఆ నమ్మకం ఈయనకి లేదంటే కనుక ఈయన అదే కాపీని విత్ రైటింగ్లో ఆ కన్సర్న్ హైయర్ ఆఫీసర్ ఎవరికి ఉంటారో వాళ్ళకి ఒక పోస్ట్ కార్డు ద్వారా కానీ లేదంటే కనుక ఒక లెటర్ కంప్లైంట్ ద్వారా కానీ బై వే ఆఫ్ పోస్ట్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మ్యాండేట్గా అప్పుడు వీళ్ళకి ఎంత ఒక ఒత్తిడి, ఆల్రెడీ డయల్ 100 ఫోన్ చేసినాడు, అది రికార్డ్ అయి ఉంది, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాస్ రికార్డ్ అయి ఉంటాయి, ఆయన కూడా పోలీసులు పట్టించుకోలేదు, వీడు పోస్ట్లో పంపించినాడు, పోస్ట్లో ఎక్నాలజ్మెంట్ రిసీట్స్ ఉంటాయి. ఖచ్చితంగా హైయర్ ఆఫీషియల్ మీద ఒక ఒత్తిడి అవుతుంటుంది. అప్పుడు ఖచ్చితంగా కేసు ఎఫ్ఐఆర్ చేయించి ఇన్వెస్టిగేషన్ చేయమనొచ్చు. అప్పటికి కూడా చేయలేదంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని కూడా నరేట్ చేస్తూ లోకల్ ఒక అడ్వకేట్ని ఎవరైనా పట్టుకొని ఈ ఇష్యూస్ అంతా కూడా నరేట్ చేసుకుంటే నాకు ఇట్లా నాపై ఇటువంటి దాడి జరిగింది, పోలీసులను ఆశ్రయించిన, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ని కూడా ఆశ్రయించిన, ఎటువంటి న్యాయం నాకు జరగలేదు, కాకపోతే నాకు ఖచ్చితంగా వాడి ద్వారా పలానా క్రాంతి అనే వ్యక్తి ద్వారా నాకు లైఫ్ థ్రెట్ ఉంది, సో కాబట్టి నాకు న్యాయం చేయండి అని లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి కూడా వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. రైట్. అంటే ఇదంతా జరగడానికి కొద్ది రోజులు టైం అయితే పడుతుంది కదా, ఇమ్మీడియట్గా తినకి సెక్యూరిటీ కావాలి అని అంటే ఆ బాధితునికి ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు? సీ వన్ థింగ్, అట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీస్ యంత్రాంగం పనిచేయదు. కాకపోతే ఫర్ ద టైమింగ్ అవతలనో లేకపోతే వీళ్ళనో పిలిచి మాట్లాడి ఆ వ్యక్తిని అటు పోని, నువ్వు ఇంకోసారి అటు పోతే కనుక నేను అరెస్ట్ చేస్తాను, నువ్వు అటు పోకు అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. వీళ్ళని కూడా నీ జాగ్రత్తలు నువ్వు ఉండు, నువ్వు ఎక్కువ ఎందుకంటే నీ మీద వాడు అటాక్ చేసినాడో లేకపోతే చేస్తున్నాడు, నీకు వాళ్ళకి గలాట ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అటు పోకు, నువ్వు కూడా వెయిట్ చేయని చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ అస్తమానం అందరికీ పోలీస్ యంత్రాంగాలు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే కనుక అది ఇప్పుడున్న రోజుల్లో పాసిబుల్ కాదు. బట్ వీళ్ళ కంప్లైంట్ ఒకటి తీసుకొని రేపు నీకేదన్నా నాకేదైనా జరిగితే వాడే బాధ్యుడు అని చెప్పి రాసిచ్చిననుకో, నిజంగా ఈయనకేదైనా జరిగితే కనుక ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే రావడము, ప్రయత్నం చేయడం, కొట్టడానికి, చంపడానికి. రేపు నిజంగా ఈయనకి ఏదైనా థ్రెట్ జరిగింది, హాని జరిగింది, ఈ కంప్లైంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి రేపటి రోజు పోలీసు ఈ క్రాంతి ద్వారానే వీడికి థ్రెట్ జరిగింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇదివరకు రికార్డ్ ఉంది కాబట్టి ప్రయత్నం చేసినట్టు కొట్టడానికి అంటే, సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ కోణం మా నిక్కు నుంచి చేస్తారు. సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఇష్యూ పోలీస్ స్టేషన్కి వెళ్తుందో అంటే వీళ్ళు కూడా కొంచెం ఇష్యూని కూడా అంటే డైల్యూట్ చేసుకొని లేకపోతే మళ్ళీ ఎక్కువ ఒక ఇన్సిడెంట్ని ఉద్రిక్తత పెంచకుండా
ఎవరైనా కానీ నువ్వే కానీ ఈ వ్యక్తి కానీ ప్రికాషన్స్ తీసుకునే విధంగానే ఉంటారు అంతే.